బలవర్తమానంలోకి వెళ్దాం. మనము ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నాము, దేవుని యొక్క రాకడ ఎంత సమీపంగా ఉన్నదో తెలుసుకోవడానికి ప్రకటన గ్రంథం రాయబడ్డది. ప్రతిసారి మనం మనల్ని పరీక్షించుకోవడం, వ్యక్తిగతమైన పరీక్షలు చేసుకోవడం. ఎందుకంటే 1 కొరింథీ 11:28 ప్రకారం ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి అని రాయబడిన మాటను బట్టి ప్రతిసారి పరీక్షించుకుంటూనే ఉన్నాం. ప్రతిసారి దాన్ని మర్చిపోతూనే ఉన్నాం. ప్రతిసారి యథావిధిగా మన ప్రవర్తన మనం చేసేవారుగా ఉన్నాం. అయితే ప్రకటన గ్రంథంలో ప్రత్యేకమైన రీతిలో కొన్ని విషయాలు, సత్యాలు రాయబడి ఉన్నాయి. దానిని ఈ సమయంలో, అంటే మన యొక్క జీవితం కాదు, ఈ లోకములో ఉన్న పరిస్థితులను బట్టి దేవుని యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నదని మనం గ్రహించి మన యొక్క సిద్ధపాటు ఎత్తబడడంలో, దేవునితో ఉంచబడడంలో ఏ విధమైన సిద్ధపాటు కలిగి ఉన్నామో అదొక ఉదాహరణలను మరి యేసుక్రీస్తు ప్రభు స్వయాన యోహాన్ గారికి పద్మాస్ దీపంలో ఆత్మ దర్శనం ద్వారా తెలియపరిచిన విషయాలు మనం తెలుసుకోవాలని ఆశిస్తున్నాం. ఎందుకంటే నిత్యము ఇలా చేశారా అలా చేశారా అని కాకుండా ప్రతి ఒక్క సంఘాన్ని గురించి, సంఘంలో ఉన్న సభ్యుల గురించి, సంఘ కాపర్లను గురించి ఈ ప్రకటన గ్రంథంలో అనేకమైన హెచ్చరికలు రాయబడి ఉన్నాయి. దేవుని చిత్తమైతే మరి రాబో దినంలో కూడాను ఈ ప్రకటన గ్రంథంలో నుంచి 7 సంఘాల గురించి రాయబడి ఉన్నాయి. ఆ 7 సంఘాల గురించి, తర్వాత ఉన్న వాటిని గురించి మనం ధ్యానించాలని దేవుని యొక్క కోరిక ఉన్నది. కాబట్టి ఈ దినం మనం ప్రకటన గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చూసుకుందాం. ఈ ప్రకటన గ్రంథము ఎప్పుడు రాయబడ్డదంటే దేవుని యొక్క దర్శనము దేవుని యొక్క ప్రియ శిష్యుడైన యోహాన్ గారికి యేసుక్రీస్తు ప్రభు ఇందాక మనం చూసినట్టు శిలువ కార్యం జరిగించి ఆరోహణమై దేవుని యొక్క కుడిపార్శ్వంన కూర్చొని సుమారుగా 35 సంవత్సరాలు అక్కడి నుంచి చూస్తూ ఇక్కడ భూమి మీద ఆయన చెప్పిన మాటలు, ఆయన చేసిన కార్యాలకి ఎంతమంది సరైన రీతిలో ప్రవర్తిస్తున్నారో, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తున్నారో అని అబ్జర్వ్ చేస్తూ చూస్తూ ప్రతి ఒక్క వ్యక్తిని గమనిస్తూ వస్తూ ఏం చేశాడంటే చివరిగా మన యొక్క పరిస్థితిని గమనించి, అనగా క్రీస్తు శకము 60వ సంవత్సరం 65 సంవత్సరాల మధ్య కాలం నుంచి ఉన్నవారిని గురించి ఇప్పుడు వరకు రాబోయే తరం వరకు కూడాను ఉన్నవారిని గురించి తెలియపరచడానికి ఈ ప్రకటన గ్రంథం రాయబడి ఉన్నది. ముఖ్య ఉద్దేశం ఏమైనదంటే ప్రకటన గ్రంథంలో మన యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి, పునరుద్ధాన శక్తిని గురించి తెలుసుకోవాలని మొట్టమొదటిగా ఇంట్రడక్షన్ అంటే ఉపోద్ఘాతంలో తెలియపరచబడ్డది. ఆ విధమైన రీతిలో తెలుసుకొని తన యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో దాన్ని అంగీకరించేవారుగాను, అంగీకరించకపోతే ఏమి సంభవిస్తుందో దాన్ని తెలుసుకునేవారుగాను అనేకమైన విషయాలు ఇక్కడ ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. కాబట్టి మనము కొన్ని విషయాలు, అసలు ఈ ప్రకటన గ్రంథము రాయడానికి కారణం ఏంటి, మనం తెలుసుకుంటే దానివల్ల ప్రయోజనం ఏంటో కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం చూడండి, 3వ వచనం చూడండి. సమయము సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యము చదువువాడును వాటిని విని, ఎవరంట విని ఏం చేయాలంట, గైకొనువారు. ఈ 2 విషయాలు ప్రత్యేకమైన రీతిలో ఏమన్నాడు ముందు, సమయము సమీపించినది అంటే ఏం సమయం, దేవుని యొక్క 2వ రాకడ సమీపముగా ఉన్నదని 2000 సంవత్సరంలో 2000 సంవత్సరాల క్రితమే క్రీస్తు శకము అంటే క్రీస్తు ప్రభు పుట్టిన 60 సంవత్సరాలు 65 సంవత్సరాల మధ్య కాలంలోనే
ఆ పద్మాస్ దీపంలో క్రీస్తు ప్రభు స్వయాన ఆయనకి దర్శనమిచ్చాడు. పరలోకం నుండి దేవుని యొక్క సన్నిధిని తండ్రి యొక్క కుడిపార్శ్వంలో కూర్చొని ఉండి అక్కడి నుంచి ఇక్కడ పరిస్థితులను ఆయనకు చెప్పి ఆయన ద్వారా మనతో మాట్లాడే మాట ఏంటంటే, సమయం ఏమైందమ్మా? ఉన్నదా? మనకు సమీపంగా ఉన్నదా, దూరంగా ఉన్నదా? ఇప్పుడు నాకు వయసు రీత్యా మరణం సమీపంగా ఉన్నది. ఒక దినం గడిస్తే ఒక దినము మరణానికి ముందుగా సమీపంగా వెళ్ళేవారుగా ఉండవు, ప్రతి ఒక్కరైనా అంతే. కానీ అది కాదు నేను చెప్పేది. సమయము సమీపించింది అంటే ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి. మనను మనం సరిదిద్దుకునే సమయము ఆసన్నమైంది. వ్యక్తిగతమైన రీతిలో సంఘ పరిస్థితుల్లో ఒకరి ఎడల ఒకరికి కలిగిన పరిస్థితులను సరిదిద్దుకునే సమయము ఆసన్నమైంది. ఎప్పుడైతే ఇది రాయబడ్డదో అప్పుడే ఆసన్నమైంది. అంటే అప్పుడే ఇవి ఇందులో రాయబడిన అన్నీ లేవు కాబట్టి వీటిని చదువువాడు వినువాడు కొనాలి. చదవడం వినడం కాదు, కొనడం అంటే శిరస వహించాలి. దేవుని యొక్క ఆజ్ఞని మనం శిరస వహించి, అయ్యా తప్పక చేస్తాను, ఇన్నాళ్ళు నీకు నీ యొక్క వాక్యానికి, నీ యొక్క విడుదలకి, విమోచనకి వ్యతిరేకంగా జీవించిన వాడిని, జీవించిన దాననని గమనించగలగడానికి ఈ యొక్క ప్రకటన గ్రంథం రాయబడ్డది. గుర్తు చేస్తూ వచ్చినారు. ఏమన్నాడు? ఒక ధన్యత చూపించాడు. ఏమంట? ఈ ప్రవచన వాక్యము చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువాడు. వేరే వాళ్ళకి ఏమన్నా ఉందా ధన్యత? ఎందుకు రాశాడో చూడండి, ప్రత్యేకమైన రీతిలో చూడండి. ఈ ప్రవచనము వాక్యము చదవాలి. ఈ దినం నుంచి అడిషనల్గా బైబిల్ చదివేటోళ్ళు ఉన్నారా? రోజు ప్రకటన గ్రంథం స్టార్ట్ చేయండి, సాయంత్రం నుంచో లేకపోతే రేపు ఉదయం నుంచో చెయ్యండి. ఆ ప్రకటన గ్రంథంలో ఎందుకు రాయబడి ఉన్నదో మీకు సాధ్యమైనంత వరకు తెలుసుకోండి. సాధ్యం కాకపోతే నేను వచ్చినప్పుడల్లా ఒక్కొక్క చాప్టర్ గురించి ఉద్దేశాన్ని నుంచి ఈ బైబిల్లో చదివి దేవుని యొద్ద అడుగుతాను, జ్ఞానం దయచేయమంటాను. ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని మీకు చెప్తాను. దేవుని చిత్తం అయితే ఆ విధంగా ముందుకెళ్దామని ఒక నిర్ణయం తీసుకుంటూ వచ్చినాం. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో 7 ధన్యతలు ఉన్నాయి. ఏ విధంగా అయితే మత్తయి సువార్త 9 ధన్యతలు ఉంటాయి 5వ అధ్యాయంలో, ఇక్కడ 7 ధన్యతలు ఇచ్చాడు. 7 సంఘాలను చూపిస్తూ వచ్చిన వాడుగాను. 7 అనగా సంపూర్ణమైన సంఖ్య. దేవుని యొక్క సంపూర్ణమైన సంఖ్య 7. 7 సంఘాల గురించి రాస్తూ వచ్చిన వారుగా ఉన్నాడు. 7 ధన్యతలు మనకు ఉన్నాయి. కొనే వాడికి 7 ధన్యతలు ఉన్నాయి. 7 సంఘాలకి హెచ్చరికలు ఉన్నాయి. ఎందుకంటే ప్రకటన గ్రంథం చాలా ఎలా ఉంటుందంటే గజిబిజిగా ఉంటుంది, అర్థం అవ్వదు. కాబట్టి చదవాలి, వినాలి, దాన్ని ధ్యానించాలి. ఆ విధంగా చేసినట్టయితే ఏమంటున్నాడు? ఇంకా మిగిలిన 6 ధన్యతలు ఉన్నాయి, కానీ ఒక ధన్యత చూద్దాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఇది మొదటి ధన్యత. చదువువాడు, వినువాడు, ధ్యానించేవాడు, గైకొనేవాడికి ధన్యత. ధన్యుడు వాడు. దేవుని యొక్క దృష్టిలో ధన్యుడు అంటే పరలోక రాజ్యానికి పర్మిషన్ దొరికినవాడు. 14వ అధ్యాయంలో చూడండి, 2వ ధన్యతను మనం చూద్దాం. 13వ వచనం. అంతటా ఇప్పటి నుంచి ప్రభునందు మృతులైన వారు ధన్యులని అంతనా రాయమని పరలోకం నుంచి ఒక స్వరం ఎవరికి చెప్పింది? యోహాన్ గారికి చెప్పింది. ఇప్పటి నుంచి అంటే ఇది ఎప్పుడైతే తెలియబడ్డదో అప్పటి నుంచి దాన్ని విని గైకొనేవాడు ధన్యుడు. వాడు ఎక్కడున్నాడంట? ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు 14వ అధ్యాయం 13వ వచనంలో. ఇప్పటి నుంచి ప్రభునందు అంటే దేవుని వాక్యము గైకొని వింటూ మృతి పొందిన వాని గురించి చెప్తున్నాడు. వాడు ధన్యుడు. మన యొక్క జీవితంలో ధన్యమైన జీవితము పరలోకంలో పొందాలంటే
ఈ వాక్యము వినాలి, దాన్ని గైకొనాలి, దాన్ని అనుసరించి నడిచి జీవిస్తున్న సమయంలో ఇప్పటి నుంచి ఆ యొక్క పరిస్థితిలో ఉన్నప్పటి నుంచి ఎవడైతే మృతులైనాడు, ప్రభువునందు మృతులైన వాడు అన్నాడు, ప్రభువుతో ఉన్నాడు, ఆయన ఆజ్ఞలను గైకున్నాడు కాబట్టి వాడు ధన్యుడు. తర్వాత కింద చదువు. వారు తమ ప్రయాసంను మాని విశ్రాంతి దేవుడే ఇచ్చాడు. మరి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 ప్రయాసపడి భారం మోచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాడు. ప్రయాసము, ఆయాసం, పోరాటం. ఇక్కడ లోక సంబంధమైన వాటి గురించి, లోకంలో ఉన్న జనాల గురించి మత్తయి సువార్తలు క్రీస్తు ప్రభు చెప్తున్నాడు. కానీ ఇక్కడ ప్రత్యేకమైన రీతిలో ఏం చెప్తున్నాడు అంటే, క్రీస్తు యందున్నవాడు, మృతి పొందినవాడు ధన్యుడు. ఎందుకంటే వాడి యొక్క సమస్తమైన ప్రయాసం నుంచి దేవుడే తప్పించాడు. అందుకే 90 కీర్తనలో మోషే గారు రాస్తాడు, అయ్యా తరతరం నుండి నీవే మాకు నివాస స్థలం. ఈ నిద్రించిన వాడు ఎక్కడికి పోతాడు? దేవుని యొక్క నివాస స్థలమైన పరలోకానికి వెళ్తాడు. 90వ అధ్యాయం కీర్తనలో మోషే గారు రాస్తాడు, నువ్వు మనుషులను రమ్మని పిలిచినప్పుడు వారు తప్పక నీ యొద్దకు రావాల్సిందే అని తెలియపరుస్తూ వచ్చినాడు. ఇట్లా దేవుని యందు ఉండి నిద్రించిన వాడు ధన్యులు. వారి యొక్క ప్రయాసాన్ని వారిది దేవుడే స్వయాన ముగించి, అయ్యా నువ్వు ఇంత సమయం, అమ్మా నువ్వు ఇంత సమయం నా గురించి ప్రయాసము చాలు, నీకు కేటాయించింది సంపూర్తి చేసావు, నా దగ్గరికి రా, నీకు విశ్రాంతినిస్తాడు. కిందకి కాదు. వారి క్రియలు వారి వెంట పోతాయి. ఎలా పోతాయి? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం చివరి వచనం చదవండి. ప్రసంగి గ్రంథము అందరికీ ఇదే సంభవం, కానీ వారి క్రియలు వారి వెంట పోతున్నాయని దేవుడు తన బిడ్డలను గురించి చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం చివరి వచనం. ఎక్కడికి పోతాయంట? గూఢమైన ప్రతి అంశంను గురించి దేవుడు విమర్శ ఎప్పుడు చేస్తాడండి? దేవుని యొక్క రాజ్య స్థాపన జరిగే ముందు విమర్శన జరుగుతుంది. గూఢమైన ప్రతి సంగతి, అదే ప్రయాసం. లోకంలో ఉంటూ ఆత్మ సంబంధమైన గూఢమైన ప్రయాసం, ఆత్మకి విరోధమైన ఆలోచనలు ఆలోచించేదే ప్రయాసం, ఆత్మ సంబంధమైన ప్రయాసం, గూఢమైనవి. వాటిని అన్నిటి ఏమన్నాడనా? చదవమ్మా. ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను ఏమన్నాడమ్మా? అక్కడ ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? వారి క్రియలు వారి వెంట వచ్చును. ఇది మనం మంచి పని చేసినా చెడ్డ పని చేసినా ఈ లోకంలో మనము ఎంత జీవించి ఎంత యోగము భోగము సంపాదించినప్పటికీ మన బాక్సులో వేసినా కూడాను బంగారం ఒక 10 కేజీలు బాక్సులు వేసి పెడితే ఎక్కడ ఉంటుందమ్మా? మట్లోనే ఉంటుంది. మన వెనకాల వస్తుందా? అయ్యా నేను అక్కడ వాడుకుంటాను రానేడు. అదే చెప్తున్నాడు, మన క్రియలు మాత్రమే, అవి మంచియే కానీ చెడ్డయే కానీ, ఎందుకయ్యా అంటే తీర్పులోకి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన. మనం మంచి పని చేస్తే మంచి ప్రదేశానికి తీసుకెళ్తాం. మనం మంచి పని చేయకుండా దేవునికి విరోధమైన రీతిలో చేసిన వారమైతే ఆత్మ వెలిగింపబడిన తర్వాత కూడా గూఢమైన రీతిలో నేను పెద్ద సేవకుడిని, ఇక్కడ బాగా చెప్తున్నాను, పక్కకు పోయి తప్పు చేస్తే ఎవడు చూస్తాడు, ఎవడు తెలుస్తుంది అనుకునేవారు లేరా? చూస్తున్నాం, టీవీలలో చూస్తాం, అయ్యగారి చరిత్ర అని చేస్తుంటారు. ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కువైపోయినాయి, ట్యూబులు పగిలిపోతే వాళ్ళ చరిత్ర చూస్తే.
అవునారా? అయ్యగారి అనకూడదు, కానీ ఆడు చేయాల్సిన పని అండి. దేవుని సేవకుడు దేవుని వాక్యం చెప్పాలి, దేవుని ప్రజలని ఆత్మ సంబంధమైన పురికొల్పు, ఉత్తేజము, తన యొక్క రాకడలో ఎత్తబడేవారుగా, ఒకవేళ మనమే ముందెళ్తే ఆయన యొద్ద చేర్చబడేవారుగా సరిదిద్ది చక్క చేసే బాధ్యత అది. అది పక్కకు పెట్టేసి అది గైకొనకుండా ఏం చేస్తున్నాడు? గూఢమైన సంగతులు చేస్తున్నాడు. చాలా విచారకరమైన విషయాలు చూస్తాం. పాస్టర్ గారంట ఎవరో చర్చిలో అమ్మాయికి ఏం చేస్తాడమ్మా, పిల్లలు పుట్టించాడంట. ఆ అమ్మాయి ఎవరో, ఈడెవడో. దేవుని నామానికి అవమానం తెచ్చేది ఎవరు? అందుకే ఇప్పుడు కాదు, క్రీస్తు శకం 60-65 లోపటే ఇలాంటి పరిస్థితులను గమనించి క్రీస్తు ప్రభు హెచ్చరిస్తూ వచ్చిన వాడు కూడా, ఆ సమయం నుంచి క్రీస్తులో ఉండి మరణించిన వాడు ధన్యుడు. క్రీస్తులో లేకుండా ఉన్నవాని పరిస్థితి ఏంటయ్యా అంటే మనం చూస్తాం. లూకాసు వార్త చూడండి, 11వ అధ్యాయం 23వ వచనం. క్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. లూకాసు వార్త 11:23. నా పక్షమున ఉండని వాడు ఏంటంట? ఆయన పక్షమున ఉండేవాడు ధన్యుడు. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. అంటే ఏంది? మన ఇంటి పక్కన వాళ్ళతోటో లేకపోతే స్కూల్లోనో ఆఫీసులోనో ఎవరితోటో విరోధం పెట్టుకుంటే గెలవగలుగుతాం. ఒకవేళ గెలవలేకపోతే గెలిచే శక్తి ఉన్న వాళ్ళని తీసుకొని గెలవగలుగుతాం. కానీ దేవునితో విరోధం పెట్టుకుంటే ఎవరు గెలుస్తారు? మనం దేవుని గెలవాలమ్మా. మనం సృష్టించిన వాడు, సమస్తము సృష్టించిన వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఏమైనా చేయగలడు. అలాంటి దేవుడే మనల్ని మొదటి వర్తమానంలో మనల్ని తన ఉపకారం ద్వారా మార్చి మనల్ని తన యొక్క పిల్లలుగా చేర్చుకున్నాడే. ఆ యొక్క పరిస్థితిని గూఢమైన రీతిలో, ఆ దేవుని యొక్క మందిరానికి వెళ్ళాను, ఏం పర్వాలేదు, మధ్యాహ్నం సినిమాకి వెళ్తే ఏం తప్పేముంది, అది గూఢమైన ఆలోచన. అల్లరితో కూడిన ఆటపాటలు దేవుడు ఇష్టపడేవాడు కాదు. దేవుడు నీతిని ప్రేమించేవాడు, దుర్నీతిని ద్వేషించినవాడు. హెబ్రీ పత్రిక 1:9 ఉంటుంది. అది కీర్తనకారుడు చెప్పిన ఆ యొక్క మాటనే తిరిగి పౌలు గారు గుర్తు చేస్తాడు. క్రీస్తు ప్రభు కూడాను నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు. అంటే ఏమంటున్నాడు? ఎవడైతే నాతో ఉంటాడో నాకు దూరంగా ఉంటాడో. అది చదవమ్మా, లూకాసు వార్త 11:23. ఫాస్ట్గా చదవ. నా పక్షమున ఉండని వాడు అంటే దేవుని పక్షముగా, అంటే ఈ గ్రంథంలో రాయబడిన వాటిని చదివి ఏం చేయమాడు? గైకొను వాడు దేవుని పక్షమునగా ఉంటాడు. గైకొనని వాడు ఎక్కడ ఉన్నాడమ్మా? దేవునికి విరోధంగా ఉన్నాడు. ఎక్కడ ఉంటాడు? అందుకనే సొలొమోను రాజు సామెతల గ్రంథంలో 8వ అధ్యాయం 17వ వచనంలో చూడండి, ఒక మాట చెప్తాడు. ఆది నుంచి దేవుడు ఒకటే మాట చెప్తున్నాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం ఏమంటున్నాడు? నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. మనము ఎతకడంలో జాగ్రత్తలు లేకపోతే ఆయనను కనుగొనలేము. ఎవరైతే రక్షణ అనుభవం లేదో ఆయన కనుక్కోవాలనుకుంటే ఎలాగ ఎతకాలంట? జాగ్రత్త. దేవుని యొక్క శక్తిని, ప్రభావాన్ని ఎతకాలంటే జాగ్రత్తగా వెతకాలి. ఇక్కడ మార్కెట్లో, అక్కడ మార్కెట్లో, లేకపోతే ఎవరి దగ్గరకు పోతే దేవుడు దొరకడు. అందుకనే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును. వెదకాల దేవుని యొక్క సన్నిధిని మనం పొందాలంటే. తట్టుడి మీకు తీయబడును. వెదికేవాడు ఏం చేయాలంట? పొందే వరకు తట్టుతూనే ఉండాలంట దేవుని యొక్క ద్వారాన్ని. అప్పుడే పొందగలుగుతాం. ఎలా తట్టగలుగుతామంటే దేవుని యొక్క సన్నిధిలో, దేవుడు అనే ఒక శక్తి గల పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలంటే ప్రార్థించాలన్నా పరిశుద్ధత ముందు మనలో కావాలి.
ఉంటేనే దేవుడు ఒక మనం ప్రార్థన వినేవాడుగా ఉన్నాడు. అయ్యా నిజంగా నేను ఎంతో ఘోరమైన పాపిని, నీ యొక్క శక్తిని ప్రభావాన్ని ఎతకాలంటే నాలో మొట్టమొదటిగా పశ్చాత్తాపం కావాలి. నీ యొక్క స్వరూపంలోనికి మార్చబడాలంటే నీలో ఉన్న నీతిని నేను తెలుసుకోవాలి, దాన్ని కైకొనాలి. ఆ విధంగా జీవించినట్టయితే నీతో కూడా నిత్యం ఉంటాడని చెప్తూ వచ్చిన ఒక ధన్యతనిచ్చినారని ఈ ప్రకటన గ్రంథంలో తెలియపరుస్తున్నాడు. ఆ విధంగా మరి చూసినట్టయితే ఇది ఆ సమయంలో రాయబడ్డప్పుడు చిన్న ఆసియా ఖండములో 7 సంఘాల గురించి రాశాడు. ఇది ప్రత్యేకమైన రీత చిన్న ఆసియా ఖండంలో ఉన్న ఒక ద్వీవిలో, ఆ సముద్రంలో ఉన్న చిన్న ద్వీవిలో, పద్మాస్ ద్వీవిలో యోహాన్ గారు ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన దర్శనం చెప్తూ వస్తున్నాడు. ఏమనంటే ఆయనని పనిష్మెంట్గా అక్కడ వేసినప్పుడు చూడండి, దేవుడు ఎవరితోటన్నా మాట్లాడాలంటే ఆ యొక్క వ్యక్తిని ప్రత్యేకపరుచుకుంటాడు. దానితో జాగ్రత్తమేనండి. కష్టంతోనో బాధతోనో లేక ఏదో కలవరంతోనో ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన, కుటుంబ సంబంధమైన విషయాల నుంచి దేవుడు దూరపరిచేవాడుగా ఉన్నాడు. దూరపరిచిన తర్వాత అతనితో మాట్లాడతాడు, ఆమెతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడి తన యొక్క చిత్తాన్ని ఎరగడానికి నువ్వు సిద్ధమైనవు కాబట్టి ఇది చదువు, దేవుని యొక్క వాక్యం చదువు, చెప్పినప్పుడు వినుట వల్ల ఏం కలుగుతుందమ్మా? ఏ మాటలు వినడం వల్ల కలుగుతుందమ్మా? వేరే మాటలతో ఏమైనా ఉందా? విశ్వాసం నాకు కర్త ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ విశ్వాసం, అంతే కదా? బిలీఫ్ క్రియేటర్, ప్రతి దానికి ఆయనే సృష్టికర్త. భూమిని సృష్టించింది ఆయనే, మనల్ని సృష్టించింది ఆయనే. ప్రేమ అంటే స్వరూపం ఆయనదే. విశ్వాసం నాకు కర్త ఈజ్ ద క్రియేటర్. అలాంటి దేవుడు చెప్తున్న మాటలు ఏమంటే, మీరు నన్ను ప్రేమించిన వారైతే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. ఇంకేమన్నాడమ్మా? సామెతలు 8:17 పూర్తిగా చదవలేదు. జాగ్రత్తగా వెతకాలంట. దేవుని యొక్క ప్రేమ పొందలేని స్థితి మనం ఎరగగలుగుతాం. ఎరిగినప్పుడు ఏం చేయాలంట? అయ్యా నీ ప్రేమను నేను కోల్పోయినాను, నేను నిన్ను ప్రేమిస్తాను లేను, నీ సన్నిధిని, నీ యొక్క వాక్యాన్ని, నీ యొక్క మరి సంఘాన్ని, నీవు నాకు ఇచ్చిన సంఘాన్ని ప్రేమించలేని పరిస్థితిలో ఉన్నానయ్యా అని ఆయన ఎతకండి. మళ్ళీ ఆయన అడ్రస్ మీకు ఇస్తాడు. ఆయన సన్నిధిని, సహవాసాన్ని తిరిగి దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఒక దానితోడు ఒక ధన్యత ఇచ్చాడు. అదే పరిస్థితిలో మనం ప్రతి ఒక్కరి లోకం వదలవలసిన వారమే. ఆ పరిస్థితిలో చనిపోతే ఆయన ఒక ధన్యతలోనికి మనల్ని తీసుకునేవాడుగా ఉన్నాడు. అదే విషయాన్ని మనం చూసినట్టయితే 7 సంఘాల గురించి మాట్లాడుతూ వచ్చినప్పుడు మొదటి సంఘమైన ఎఫెసు సంఘం గురించి మాట్లాడుతూ వచ్చినాడు. ఏమనంటే 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. సంఘముల గూర్చి చెప్తాడు. ఆత్మ సంఘములతో చెప్పు మాట చెవులు గలవాడు వినును గాక. ఏ చెవులు అండి? మనకు చెవులు లేవా? ఇప్పుడు ఉన్నాయా గోరి? నీకు 2 ఉన్నాయా? ఒకటే కనిపిస్తుంది. ఈ చెవులు కాదు, ఆత్మీయమైన చెవులు. ఆత్మ అయిన దేవుడు ఆత్మ ద్వారా మాట్లాడినప్పుడు ఆత్మకి కూడా చెవులు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, నోరిచ్చాడు. దాన్ని దేవుని గురించి మాట్లాడమని, దేవుని యొక్క శ్వాసని పీలుమని, దేవుని యొక్క శక్తిని చూడమని కళ్ళు ఇచ్చాడు. ఇంకేమిచ్చాడు? చెవులు ఇచ్చాడు. ఆత్మ సంబంధమైన శక్తి చెవులు కలిగిన వాడే సంఘములతో చెప్పు మాట వినుగాక. నీలో నాలో దేవుడిచ్చిన ఆత్మకి ఒక చెవులు ఇచ్చాడు, దేవుని యొక్క మాటలు వినడానికి. అదే విషయాన్ని ఎఫెసు సంఘాన్ని చెప్తున్నాడు. మీ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు, ప్రతి ఒక్క ఆత్మకి నడువున ఆత్మ దేవుడు పెట్టిన దీపమైనప్పటికీ వెలిగిస్తూనే
వినడానికి ఒక చెవులు ఇచ్చాడే, వింటున్నారా అని అడుగుతున్నాడు. వింటున్నారా, గాయగొంటున్నారా, పాటిస్తున్నారా అని అడుగుతున్నాడు సంఘాన్ని. సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తిని అడుగుతున్నాడు. మీలో ఒక లోపం ఉందంట. ఏంటంటే నేరం మోపుతానన్నాడు. ఏమనమ్మా? ఏం లేదట. స్టార్టింగ్లో ఉన్న ప్రేమ, మొదట మీలో ఉన్న ప్రేమ ఏమైపోయింది? వదిలేశారంట. దేవుని ప్రేమించేవారు కొత్తగా రక్షణ పొందినప్పుడు అబ్బో, మరి ఇంకోటి లోక సంబంధమైన సామెత ఒకటి, అది కొత్త పిచ్చోడంట పొద్దెరగాడంట, తెలంగాణ సామెత. కొత్త పిచ్చోడు, అది ఇంకా శరీర సంబంధమైన విషయాల గురించి ఉంటుంది. ఇక్కడ ఆత్మ సంబంధమైన దేవుడు మనకి రక్షణ ఇచ్చినప్పుడు ఏ విషయంలోనైనా ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయనకి ఇస్తాం. కొంతకాలం పోయినాక ఏమైపోయిందమ్మా? ప్రేమ చల్లారిపోయిందట. నిప్పులు ఆరిపోతే చూసా, బాగా ఎలుగు ఎలుగు ఏమవుతుంది మన పరిస్థితి అంతే. కొత్తలో బాగానే ఎలుగుతుంది, వేడి బాగానే ఉంటుంది, శిఖ బాగానే వస్తుంది, వంట ఇట్లా పెట్టగానే అయిపోతుంది. అదే ఆరిపోయిన బొగ్గుల మీద భోజనం పెడితే ఎన్ని సంవత్సరాలైనా ఉడకదు. అది మన పరిస్థితి అంతే. ఆత్మలో దేవుని మీద ఉన్న ప్రేమను కోల్పోయినారు. అందుకే ఏమన్నాడు? నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను, నువ్వు నన్ను ప్రేమించిన వాడు కాదు కాబట్టి, నాకు దూరంగా ఉన్నవాడు కాబట్టి నువ్వు నా వాడు కాదు, నా దానవు కాదు అంటున్నాడు దేవుడు. ఎంత కఠినమైన మాట. శిష్యులతో కూడా అనేక మంది తిరుగుతూ మరి 4 సువార్తలు మనం చూస్తాం. అయ్యా నీ పేరిట మేము ఇంతమందికి సువార్త చెప్పినాం, ఇంతమందిని స్వస్థపరిచినాం, ఇంతమందికి సహాయం చేసినాం అన్ని నాకు ఒక సింపుల్గా ఒక మాట చెప్తాడు. ఏమంటాడు? మీరెవరో నాకు తెలియదు, నమ్మకు తెలియదు, నాకు తెలియదు అసలు మీరు ఎవరో. మా యాప్కు జాంతానే అంటాడు హిందీలో. అసలు మీరెవరో ఐ డజంట్ నో యూ ఆర్, మీరెవరో నాకు తెలియదు అంటాడు. ఎంత కఠినమైన మాట. వీళ్ళు ఏమనుకుంటున్నారు? అబ్బా దేవుని గురించి, దేవుని వెనకాల తిరిగినామే, ఆయన స్వస్థత పరిచినప్పుడు వెనకాకుంటే ఆ స్వస్థతలో భాగం నాకు కూడా ఉన్నదని ఆయన గుర్తు చేస్తున్నారు. స్వస్థతని ఇచ్చేవాడు, అన్నీ చేసేవాడు దేవుడే, సర్వశక్తి గల దేవుడే. ఆయనతో ఉండి ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను పాటించే వారైతే దేవుడే స్వయాన వారిని ఒక ధన్యకరమైన జీవితానికి ఇచ్చేవాడుగా ఉన్నాడు. లేనట్టయితే లేదని చెప్తున్నాడు. అయితే వీళ్ళు ఫస్ట్లో ఏం చేశారంట? యోహాను సువార్త చూడండి, 14వ అధ్యాయం 15వ వచనం చూడండి. పేతురు గారిని యేసుక్రీస్తు ప్రభు అక్కడ అడుగుతున్నాడు. చూడండి, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అడుగుతాడు. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటే, అయ్యా ప్రేమిస్తున్నాను అంటే ఏం చేయమన్నాడు? నా గొర్రెల్ని కాయమన్నాడు. 2వ సారి అడిగాడు, అలాగే అన్నాడు. 3వ సారి అడిగాడు, అలాగే అన్నాడు. ఆయన యొక్క సత్యాన్ని ఆయన గమనించి ఆయన యొక్క దేవుడు ఆయనకు ఒక శాశ్వతమైన ధన్యత ఇచ్చిన వాడుగా ఉన్నాడు. పరలోకంలో తనకి ప్రవేశాన్ని ఇచ్చాడు. పరలోక రాజ్యంలో ఆ యొక్క తాళం చేతులు అతనికి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. అదొక ధన్యత. దేవునితో ఉన్నాడు, దేవుని ప్రేమిస్తున్నాడు. అంతకుముందు బొంకినాడు, అన్ని చేసినాడు, అవన్నీ చేశాడు, బాగానే ఉన్నాయి. ఎప్పుడైతే పశ్చాత్తాపడి విలపించి దేవుడు చెప్తాడు, అయ్యా నువ్వు కోడి కూయకముందే ముమ్మారు బొంకుతావురా బాబు అంటే, 3వసారి బొంకగానే కోడి కూసిందంట. ఈయన గుర్తు లేదు కానీ కోడికి గుర్తు చేశాడు దేవుడు. అప్పుడు ఏం చేశాడు? వెలుపలకి వెళ్ళి పశ్చాత్తాపడి ఏడ్చాడంట. ఏడ్చి దేవుని యొక్క సన్నిధిలో తిరిగి వచ్చినప్పుడు దేవుడు ఆయనకు తిరిగి పరీక్ష పెడుతూ వచ్చినాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నిన్ను గద్దించాను కదా, నిన్ను దండించాను కదా, నువ్వు చేసే తప్పు తెలియజేశాను కదా, అయినా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అనే ఉద్దేశంతో అడిగితే ఏమన్నాడు? ప్రేమిస్తున్నాను. ముమ్మారు ఎందుకు చెప్పాడో తెలుసా? ఒకవారు తండ్రి అడిగారు,
రెండో మారు కుమారుడైన క్రీస్తు ప్రభు అడిగాడు. మూడో మారు పరిశుద్ధాత్మ దేవుడు కూడా అడిగాడు. ముమ్మారు అడగడానికి కారణం అదే. ముగ్గురు అడిగిన సమాధానం ఏముంది? మన దగ్గర ఉందా? ఇద్దరు అడిగినా ఉండదు, ఒక్కడే అడిగినా ఉండదు. కారణం ఏంటంటే దేవుని మనం ప్రేమిస్తాం లేవు. ఆయన మనల్ని ఎంతో ప్రేమించిన వాడుగా ఉన్నాడు. యోహాను 3:16 చూస్తాం. ఆ యొక్క ప్రేమకి మనము వెలకట్టలేము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, దేర్ ఇస్ నో లిమిట్ ఫర్ దట్ లవ్. ఆ యొక్క ప్రేమకి హద్దు లేదు. వీ కెనాట్ మెజర్ ఇట్. దాన్ని కొలవలేము, తుయ్యలేము, దాన్ని లెక్కించలేము. ఆ యొక్క ప్రేమని మన పట్ల చూపిస్తే మనము ఎంతటి వారం? ఆ యొక్క ప్రేమకి కృతజ్ఞత కలిగి ఉండడమే దేవుని ప్రేమించడం, ఆయనతో ఉన్నవారం. అదే చెప్తున్నాడు లూకా సువార్త 11:23. అదే చెప్తున్నాడు. నాతో ఉండని వాడు నాకు ఏమన్నాడమ్మా? ఏమన్నాడు? ఇంతసేపా? నా పక్షముగా అంటే ఇట్ మీన్స్ దేవునితో సహవాసము కలిగి ఉండని వాని గురించి మాట్లాడతాను. నా పక్షముగా ఉండని వాడు నాకు విరోధి, వాడు ఎవడో నాకు తెలియదట. ఆ యొక్క పరిస్థితులకు వెళ్ళిపోయారు. ముందు దేవుని ప్రేమించాము, మేము దేవుని బిడ్డలమే, దేవునితో ఉన్నాము, దేవుడే మాతో ఉన్నాడు, మేము దేవునితో ఉన్నామని ప్రేమ చూపిస్తూ వచ్చిన వారు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఏమైపోయినారు? ఆయన ఎవరో మాకు తెలియదు. ఆయన పక్షాన్ని వదిలేశారు. అంటే పక్షంను వదిలేయడం అంటే దేవునిని అంతవరకు అనుసరించి నడిచిన వారు తిరస్కరించి వెళ్ళిపోయిన వారిని గురించి మాట్లాడుతుంది. మన యొక్క జీవితంలో కూడా రక్షణ పొందినప్పుడు బాగానే ఉంటాం. అందుకనే సొలొమోన్ రాజు ప్రసంగి గ్రంథం 7:8 చూడండి ఒకసారి. ఏమంటాడు చెప్పండి? ఏది ముఖ్యమో, ఏది మంచిది, ఏది అవసరమో చెప్తాడు. ముందు 7వ అధ్యాయం 8వ వచనం చూడండి అమ్మా. కాదు ఆరంభం కంటే ప్రసంగి గ్రంథము 7:8 అనుకుంటా, లేకపోతే 8:7. ఎన్నమ్మది? 7వ అధ్యాయం 8వ వచనం. కార్య ఆరంభము కంటే కార్యాంతము. వీళ్ళొక కార్య ఆరంభము ఎవడు పట్టలేని పరిస్థితిలో, ఇంకా వాళ్ళు తప్ప ఇంకా దేవుని ఎవరు ప్రేమించలేరు అని ఆరంభం అలాగుంది. అంతం ఎలాగుంది? ఆరిపోయిన పరిస్థితి. ఇది ఎవరిని గురించో చెప్పలేదు ఆయన, తన స్వయాన తాను చేసిన తప్పునే ఈ ప్రసంగి చెప్తూ వచ్చినాడు. దేవుడు మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 8, 9, 10, 11లో సొలొమోన్ రాజు దేవుని యొక్క ప్రార్థన చేసినప్పుడు అంగీకారం దేవునికి అయినప్పుడు ఆయన కోరని దాన్ని కూడా కీర్తి, ప్రతిష్ట, సమస్తమును, ఐశ్వర్యమును అన్ని ఇచ్చాడు, ఆధిక్యతను. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏం చేశాడు? ఇవన్నీ పక్కన పెట్టి ఏం చేశాడు? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను నమ్ముకొని ఆ కార్యాలు చేయమంటాడు. ఇవన్నీ తీసేశాడు. స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఏం చేశాడు? పక్కకు పెట్టి తన బుద్ధిని ఆధారం చేసుకొని ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న రాళ్ళని అందరినీ పిలిచినప్పుడు ఏం చేశాడు? చివరికి ఆ మోయాబులో మోసములో పట్టబడిన వాడు. మోయాబు అంటే లోకం. మోయాబు స్త్రీల చేత పట్టబడి బంధింపబడి దేవుని యొక్క సన్నిధి లేకుండా కోల్పోయి ఎంతో పశ్చాత్తపడి అప్పుడు రాస్తున్నాడు, నా ఆరంభం చాలా చక్కగా ఉండే, ముగింపే పాడైపోయింది. దాని యొక్క అర్థం అది. అంత మేధావే, అంత జ్ఞానం కలవాడే, దేవునిని హృదయానుసారిగా ఆయన దావీదు యొక్క కుమారుడు అయి ఉన్నప్పటికీ దేవునికి ఏమన్నాడు? దూరంగా అయిపోయినాడు. ఆయన పక్షంలో లేడు. కొంతకాలం ఆయన పక్షంతో ఉన్నాడు, వెళ్ళాడు, చేశాడు, అయిపోయింది. తర్వాత ఏమైపోయింది? సంకటంలో పడిపోయినాడు. మోయాబులో పడిపోయి అసలు రక్షణని ఇచ్చింది, ఆ యొక్క కీర్తి ప్రతిష్టలు ఇచ్చింది ఎవరో తెలియకుండా అయిపోయింది. కారణం ఏంటి? దేవుని ప్రేమించాడు,
అక్కడి నుంచి వదిలేశాడు. అందువల్ల ఏమైపోయింది, అందుకే ఆయనే ఒక ఐడియా చెప్తాడు. చూడండి 6వ వచనం చూడండి, సామెతలు 3:6. అమ్మా, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం ఏమంటున్నాడు? అప్పుడు జ్ఞానం వచ్చి ఏమంటున్నాడు? అయ్యా, నేను ఎట్లాగా చెడిపోయినాను, నీ ప్రవర్తన, అంటే ఎవరైతే ఈ వాక్యం చదువుతున్నారో, ఎవరైతే ఈ వింటున్నాడో, నీ ప్రవర్తన అంతటిలో ఎవరి అధికారానికి ఒప్పుకోవాలా? ఇక్కడ స్వబుద్ధి వెళ్ళినప్పుడు ఎవరి అధికారము? ఆయన సొంత బుద్ధికి అధికారం ఇచ్చాడు. వీడు అక్కడి నుంచి తిరిగి దేవునికి దూరం అయిపోయినావు కాబట్టి నేను దూరం అయిపోయినాను, మీరు కూడా దూరం అయితే ఏం చేయమంటున్నాడు? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక ఏం చేయమన్నాడు? ఆయన యొక్క అధికారమునకు ఒప్పుకోవాలా. అయ్యా నిజమే, నువ్వు ఇచ్చిన బుద్ధిని దుర్బుద్ధికి వాడుకున్నాను, రహస్యమైనవి ఇవే దుర్బుద్ధికి వాడుకున్నాను, దాని యొక్క పర్యవసానం నేను పొందుతున్నాను. ఇది ఎందుకు రాస్తున్నాను అంటే, దీన్ని విన్నవారు కూడా ఆ విధమైన తప్పు చేయకూడదని ఒక ఉద్దేశంతో రాశాడు. ఆయన యొక్క అధికారమునకు నువ్వు ఒప్పుకున్నట్టయితే ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. ఏ త్రోవలు? పరలోకం రాజ్యం వెళ్ళే త్రోవల్ని సరళం చేసేవాడు. మనకు మనముగా ఆయనకి దూరం అయిపోయి ఆయన ప్రేమించకుండా ఆ విధమైన రీతిలో దూరంలోకి వెళ్ళిపోయిన వారుగా ఉన్నట్టయితే ఎవరికి నష్టం? మనకు మనముగానే కీడును కోరి తెచ్చుకున్నవాడు. అదే ఆయన చెప్తున్నాడు, ఆయన సాక్ష్యం అదే. సామెతలు కూడాను అందుకే రాశాడు ఆయన. ఆ యొక్క సామెతలన్నీ తన యొక్క వ్యక్తిగత జీవితంలో తాను కోల్పోయిన పరిస్థితులు ఇంకొకడు పాడు కాకుండా ఉండడానికి సామెతల గ్రంథం రాశాడు. అక్కడ మొదటి వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం గురించి చెప్తాడు. 1వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి అమ్మా. చదవమ్మా. చూసాడా, ఇవన్నీ నేను ఆచరించి వదిలేసినాను, చెడిపోయినాను. ఇప్పుడు మీరు జ్ఞానము వివేకము కావాలంటే ఏం చేయాలంట? మనం ఎంత భయం ఉన్నది అన్న భక్తి ఉంది. భక్తి కాదు, భక్తి ఉండాలి. ఉంటే మనకి ఆరోగ్యం, లేకపోతే అనారోగ్యం. శరీరానికి కాదు, ఆత్మకి. చెవులకి లోపల డయాఫ్రామ్ ఉంటుంది, అది మంచిగా వైబ్రేషన్ అయితేనే వినికిడి ఉంటుంది, అవతల చెప్పేది వినబడుతుంది. దేవుడు అలాంటి చెవులు దేవుడు మాటలు వినడానికి హృదయానికి ఇచ్చాడే, దానికి కన్నం పెట్టుకుంటే ఎవరికి నష్టం? వినబడతాడు దేవుడు చెప్పేది, అదే చెప్తాడు. ఆత్మ సంగములతో చెప్పు మాట చెవి గలవాడు వినుగాక. ఆత్మ సంఘం అంటే దేవుని యొక్క నివాస స్థలం. సంఘం అంటే నీలో నాలో ఒక నివాస స్థలం ఉందని పౌలు గారు చెప్పాడే. 1 కొరింథీ 6:19 వచ్చాడు, నీ దేహము దేవుని చేత నిర్మింపబడినది, అది దేవుని యొక్క ఆలయం అన్నదని మీరు ఎరగరా? దానికి కూడా చెవులు ఇచ్చాడు. ఇప్పుడు చెప్తున్న మాటలు ఎన్ని చెవులు వింటున్నాయో నాకైతే తెలియదు. వింటే మంచిదే, వినకపోతే డయాఫ్రామ్ పగిలిపోయిందని వినబడతాం లేదంటే దానికి ఏం చేయలేం. దెర్ ఈజ్ నో సొల్యూషన్ ఫర్ దట్. మందులేని పరిస్థితుల్లో జీవించే వారం దాన్ని డయాఫ్రామ్ వేసుకోలేం. దేవుడిచ్చిన ఆ యొక్క డయాఫ్రామ్ కన్స్ట్రక్షన్ వేరే, మన శరీరంలో ఉన్న చెవులో ఉన్న ఈ డయాఫ్రామ్ వేరే. ఆత్మ సంబంధమైనది, మరి దేవుని యొక్క కమ్యూనికేషన్స్తో నింపబడినది. అది అది వినడానికి సరిపోవడానికి కారణము దేవుడు మనకిచ్చాడు.
దాన్ని మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేసిన వారుగా ఉన్నాం. అయితే మనం చూసినట్టయితే సంఘములో ఏముండాలంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? యేసుక్రీస్తు పట్ల హృదయపూర్వకమైన ప్రేమ ఉండాలి. సంఘంలో సభ్యులకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన అంటే సంపూర్ణమైన ప్రేమ ఉండాలి. అది లేదంటున్నాడు ఆ ఎఫెసు సంఘానికి. మన సంఘంలో ఆ హృదయపూర్వకమైన మరి ప్రేమ ఉన్నదా లేదా అని మనల్ని మనం పరీక్షించుకుందాం. లేనట్టయితే ఆయన యొద్దకు వెళ్దాం, తడదాం. అయ్యా, నాలో నీ యొక్క ప్రేమ కోల్పోయినాను, నీ యొక్క సన్నిధిని సహవాసాన్ని కోల్పోతూ వచ్చినాను, నన్ను నెట్టేయకని దావీదు రాజు 51 కీర్తనల 10వ వచనంలో ఆయన పశ్చాత్తాపడతాడు. ఆ విధమైన రీతిలో పశ్చాత్తాపడినప్పుడు హీ ఈజ్ గోయింగ్ టు రీఫిల్ అస్, అది తిరిగి ఆయన మనల్ని నింపేవాడుగా ఉన్నాడు. ఆ పశ్చాత్తాపం ద్వారా దేవుని యొక్క సన్నిధిని పొందగలిగేవారం. సంఘాన్ని గురించి అది హెచ్చరిస్తున్నాడు. మీ యొక్క సంఘంలో పూర్వము నా మీద ఉన్న ప్రేమ మీలో లేదు, ఒకరి మీద ఉన్న ఒకరి ప్రేమకు లేదు, ఒకరినొకరు ఆదరించేది లేదు, ఒకరినొకరిని పరామర్శించేది లేదు. సంఘంలో ఎవరైనా రాకపోతే వచ్చిన వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు వెళ్ళి చెప్పాలి, అమ్మ నువ్వు ఎందుకు వస్తాను లేవు, అయ్యా నువ్వు ఎందుకు వస్తాను లేవు, దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది, వాక్యం తెలియపరుస్తుంది, ఎవరో వచ్చి చెప్తున్నారు, ఇందాం రా, వినకపోతే నష్టం ఇలాగుంటుందని ఎవరైనా చెప్తున్నారా? నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించమన్నాడు దేవుడు. నీవు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనం సిద్ధపాటు కలిగి ఉంటాం, అది స్వార్థం. మనతో పాటు ఒకరిని తీసుకురమ్మంటున్నాడు దేవుడు, ఆ అవకాశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు సంఘంలో ఎవరైనా సంఘానికి వస్తూ వెనకబడిపోయిన పరిస్థితుల్లో ఉన్నారో వారి గురించి సంఘ ప్రార్థనలు వారి గురించి చేయండి, కుటుంబ ప్రార్థనల గురించి చేయండి. ఎవరి మీద కోపము ద్వేషం అని అంటే, అయ్యా నేను వారితో ప్రేమ కలిగి మాట్లాడే రీతిగా నన్ను సిద్ధపరచమని వ్యక్తిగతంగా మనం ఆ విధమైన రీతిలో సిద్ధపడాల్సిన అవసరత సంఘాలకు జలపరుస్తున్నాడు. మన సంఘం గురించి కాదు, అప్పుడున్న సంఘంలోనే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలంట? మనలో ఉన్న ప్రేమ, మొదట ఉన్న ప్రేమ మనలో ఉన్నదా లేదా అనే పరీక్ష మనము చేసుకోవాలి. లేనట్టయితే 5వ వచనం చూడండి, ప్రకటన గ్రంథం 2:5. నీవు ఏ స్థితిలో నుంచి పడిపోతావో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఈ వాక్యం అనే దేవుడు ప్రకటన గ్రంథంలో ఆ యొక్క యోహాను ద్వారా తెలియపరుస్తూ వస్తున్నాడు. మీరు ఏ స్థితి నుంచి పడిపోయిన వారుగా ఉన్నారో జ్ఞాపకం చేసుకో. మొదట మీలో ప్రేమ ఉండే, ఇప్పుడు దానిలో లేదు, చల్లారిపోయిందని హెచ్చరిక చేశాడు. జ్ఞాపకం చేసుకొని ఏం చేయమంటున్నాడు? మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు మారు మనసు అంటే ఇప్పుడు ప్రస్తుతం మనము ఉన్న మనసుకి దాన్ని మార్చుకొని, ఇప్పుడు కఠినమైన హృదయం కలవరమై ఉన్నామనుకోండి, మారు మనసు పొందినప్పుడు కఠినత్వం పోయి ప్రేమ చూపించే హృదయాన్ని పొందమంటున్నాడు. మీలో లోపానికి కారణం అదని చెప్తున్నాడు. మారు మనసు పొంది ఏం చేయమన్నాడమ్మా? ఆ మొదటి క్రియలు, దేవుడికి ఇష్టమైన క్రియలు అవి. ఆయనను ప్రేమించే వారిని ఆయన ప్రేమిస్తానన్నాడు. కాబట్టి మారు మనసు పొంది మనము ఎవరితోటైనా ఏమంటారు, ద్వేషము, కలహము, ఈర్ష ఏమన్నా ఉండవచ్చు. దైవికమైన రీతిలో, శరీర సంబంధమైన విషయం కాదు, ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం ఇతరులను ప్రేమించేవారుగా ఉండాలి, ఇతరుల చేత ప్రేమించబడేవారుగా ఉండాలి. ఆ సంఘంలో అది లేదు, అది గమనించమంటున్నాడు. ఆ విధమైన రీతిలో ఉండమని చెప్తున్నాడు. ప్రతి ఒక్క సంఘానికి ఇస్తున్నాడు, మన సంఘానికే కాదు. ఆ దినము నుంచి ఈ దినము దాకా ప్రతి ఒక్క సంఘానికి ఇది హెచ్చరికగా ఉంది. కానీ ఇన్ని దినాలు ఎవరు దీన్ని తీయలేదు బయటికి. ఎందుకంటే దేవుని యొక్క రాకడ సమీపం ఉంది. సంఘాల గురించి ఎందుకు చెప్పాడని నేను చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. అయ్యా బాబు, ఎంతసేపు వాడిని వీడిని సరి చేసుకోమని కాదు, సంఘాన్ని సరి చేసుకుంటే ఎత్తబడే సంఘంలో, సజీవమైన సంఘంలో మీరు చేర్చబడతాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి.
యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలంటే ఏముండాలా? బలులు పాత నిబంధన కాలంలో బలులు అర్పించారు. ఎలాంటివి అర్పించాడు? శ్రేష్టమైనవి, మంచి మచ్చైనను డాగైనను కలంకమైనను ఏది లేని దాన్ని అర్పించారు. మన యొక్క అర్పణలు అంటే హృదయ అర్పణలు, ఇందాక జీవాఫలం చెల్లించామే, దాంట్లో కూడా ఏ కల్మషం ఉండొద్దు, మచ్చ ఉండొద్దు, మరక ఉండొద్దు, ఏది ఉండొద్దు. ఏమన్నాడమ్మా? ఇప్పుడు చదువు. బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు సజీవమైన రాళ్ళు. ఎలాగుంటాం? దేవుని ప్రేమించి దేవుని చేత ప్రేమించబడిన వారమైతే సజీవమైన ఒక సంఘాన్ని, ఆ సంఘంలో మనల్ని రాళ్ళగా చేస్తాడంట. ఈ గోడ కడితే ఎన్ని ఇటుకలు ఉన్నాయో మనకు తెలియదు. ఆత్మ సంబంధమైన సంఘం కట్టినప్పుడు ఆత్మలే ఇటుకలు, సజీవమైన సంఘములో రాళ్ళ వలె ఉండాలి. ఆ సజీవమైన సంఘాన్ని దేవుడు ఎత్తుకొని వెళ్ళిపోతాడు. అందులో మనం ఉన్నామా? ఉండాలంటే ఏం చేయమన్నాడు? మొదట ఉన్న ప్రేమను మళ్ళీ తిరిగి దేవుని మీద, సంఘం మీద, దేవుని సంఘాన్ని ప్రేమించేవారుగాను సహవాసాన్ని ప్రేమించేవారుగా ఉండమంటున్నారు. వినడానికి కొద్దిగా కష్టం అనిపించినా కూడా ఆలోచించండి, ఇంటికి పోయి ఆలోచించండి. నేనేమి నా సొంత వాక్యం చెప్తాను లేదు, సొంత అడ్వైజ్ ఇస్తాను లేను. దేవుని యొక్క మాటలు ఆ యొక్క యోహాను గారికి తెలియపరిచినాయి. ఈ పరిస్థితులు అప్పుడే ఉన్నాయి, రాబో దినములు ఇంకా పీక్ స్టేజ్కి వెళ్తాయి. కాబట్టి ఆ విధమైన పరిస్థితుల నుంచి తప్పించుకోవాలి. ఆ విధమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోవడానికి కారణాలు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా అని చెప్తాడు. కొన్ని విషయాలు చూద్దాం మనం. యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఇశ్రాయేల్ ప్రజలు ఆ యొక్క పరిస్థితికి వెళ్ళిపోవడానికి, దేవునికి దూరంగా వెళ్ళిపోవడానికి కారణాలు చూడండి. ఏం చేశారు? అయితే వారు నా విధులను, ఇక్కడ ప్రకటన గ్రంథాలు ఏమన్నాడు? రాయబడినాయి విధులను గాయకొనమన్నాడు. వీళ్ళు ఏం చేశారు? తృణీకరించారు. ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? క్రీస్తు ప్రభు రాకముందే యెహెజ్కేలు ప్రవక్త, క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచనం చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలు గొప్పతనాన్ని చెప్తున్నాడు. వారు నా విధులు అనగా కట్టడలు, దేవుని యొక్క ఆజ్ఞలు, నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఉంటాయి. వాటిని అన్నిటినీ ఏం చేశారంట? వాళ్ళు తృణీకరించారు, అంటే ఇరిసేశారు. మాకు ఎందుకయ్యా ఇవి అని ఇరిసేస్తే దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా వారు చేసిన తప్పును తెలియపరుస్తున్నాడు. చదవమ్మా. నా కట్టడలను అనుసరింపక ఏం చేశారమ్మా? ఏం చేశారు? మళ్ళీ అది అనుసరింపక ఏం చేశాడు? ఇక్కడ దేవుడు ఏం చేయమన్నాడు? సన్మార్గం చేసి ప్రేమలో ఉండమన్నాడు. అక్కడ ఏముంది? దుర్మార్గతను అనుసరిస్తూ వచ్చిన మార్గం. ఇప్పుడు పుట్టింది కాదు ఇది, ఆది నుంచి ఉంది, అంతం వరకు ఉంటుంది. కాబట్టి దుర్మార్గతను అనుసరించేవారుగా ఉంటున్నామా? ఆయన కట్టడలను అనుసరించేవారుగా ఉంటున్నాం. ఆ దినంలో ఉన్న పరిస్థితి ఈ దినంలో ఉన్నా కూడా క్రీస్తు యొక్క రక్షణ, విడుదల, విమోచన యొక్క ప్రయోజనం ఏమీ లేదు. మన యొక్క నిరీక్షణ ఆరాధన చేస్తాం. ఏంటమ్మా? ఆయన రాకట్లో మనము సిగ్గుపడని, ముసుగు వేయకుండా, సిగ్గుపడకుండా ఆయన ఎదుర్కొనే శక్తిని ఇచ్చాడని, ఆయన యొక్క రాజ్యంలో స్థానం ఇచ్చాడని ఎంతో గొప్పగా ఆరాధన చెప్తుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? తిరస్కారం, రిజెక్షన్. దేవుడు ఇది చేయమంటే నేను అది చేయను, ఇది చేస్తానట్టు. చేసుకో, ఇక్కడే ఉండు, ఉన్నంతకాలం ఇక్కడ ఉండు భూమిలో, తర్వాత ఇక్కడ నరకంలో పడేస్తాడు. అదేవిధంగా ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఏ విధంగా అయితే హెచ్చరిక ఇచ్చినాడో ఎఫెసీ సంఘానికి కూడా అదే హెచ్చరిక ఇచ్చినాడు. మీ సంఘంలో ఇలాగా నా ఆజ్ఞలను నేను ప్రకటన గ్రంథంలో చెప్పిన విధంగా ఎవడు ఆచరిస్తలేరు, ఎవరు దాన్ని అనుసరిస్తలేరు, పాటిస్తలేరు. కాబట్టి ఏమంటున్నాడు? వారు దుర్మార్గమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయిన వారుగా ఉన్నారని చెప్తున్నాడు. అంతేకాక వారు ఇంకేం చేశారంటమ్మా? అదే యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 23వ వచనంలో ఏం చేశారు?
అక్కడ చూసినట్టయితే మరి కొత్త నిబంధన కాలంలో, పాత నిబంధన కాలంలో విశ్రాంతి దినం గురించి, ఆచరణ గురించి ఉంటుంది. అక్కడ ఏజ్కేల్ గ్రంథం 20వ అధ్యాయం 23 వచ్చి చివరిలో చూస్తాం మనం. వారు నా యొక్క విశ్రాంతి దినంను కూడాను అపవిత్రపరచు. విశ్రాంతి దినం అంటే పవిత్రతతో కూడినది. ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనంలో ఆ 7వ దినమును దేవుడు ఆశీర్వదించి దీవించి పవిత్రపరిచినాడు విశ్రాంతి దినం ఆచరించాలంటే. ఇక్కడ ఏం జరిగింది? అపవిత్రపరిచాడంటే ఏం చేసినాడు? దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించి విరిచివేసి నిర్లక్ష్యం చేసిన వారుగా ఉన్నారు. అందువల్ల వారు దేవుని యొక్క విశ్రాంతి దినమును ఆచరించరు. ఒకవేళ ఆచరించిన అపవిత్రమైన పరిస్థితిలో ఆచరించేవారుగా ఉన్నారు. మనం కూడా దేవుని యొక్క విశ్రాంతి దినము ఆచరించే వారంగా ఉన్నప్పుడు దేవుడు మనల నుంచి ఏం కోరుతున్నాడు? విశ్రాంతి దినము ఏ విధమైన రీతిలో ఆచరణ ఉండాలో తెలుసుకోమంటున్నాడు, పరీక్షించుకోమంటున్నాడు. ఆ విధమైన రీతిలో మరి దేవుని యొక్క రాజ్యం మనం సంపాదించాలంటే శరీరము రక్త మాంసాల వల్ల మనం దేవుని యొక్క రాజ్యాన్ని సంపాదించలేము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 50వ వచనంలో చూస్తాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఎఫెసీ సంఘానికి కూడా ఈయన హెచ్చరిక ఇచ్చాడు. కానీ ఆ యొక్క సంఘాలు 7 సంఘాల్లో ఆర్డర్లో ఆల్ఫాబెట్స్లో ఏ వచ్చింది కాబట్టి, ఏ నుంచి స్టార్ట్ అయినాయి కాబట్టి ఎఫెసీ సంఘానికి వాటిని తెలుగు ఏలో ఎఫెసీ సంఘం ప్రారంభాన్ని గురించి రాస్తూ వచ్చినాడు. ఇక్కడ ఏమంటున్నారు చూడండి. మొదటి కొరింథీ, సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు అది వీళ్ళు అపవిత్ర చేసి ఏం చెప్తున్నారో, శరీరానికి బాగా బలం రావాలని రక్తం చిందించి కోసిన మేకపోతులు, కోళ్ళు ఇప్పుడు ఎవరు తింటం లేదులే, ఎందుకంటే కుక్కర్ రోగం వచ్చిందంట. అది పోయింది, బర్డ్ ఫ్లూ పోయిందమ్మా, ఏదో కుక్కర్ రోగం వచ్చిందంట కొత్తది. అది అన్నీ సరే కోళ్ళని పోతే మనం తినడానికి కూడా ఉండదులే. అదొక మంచి రక్త మాంసములు తిని విశ్రాంతి దినంలో దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని తినండ్రా బాబు అని, పవిత్రమైనవి తినండ్రా అని చెప్తే అపవిత్రమైనవి తిని శరీరము బాగా దృఢత్వం చేసుకుంటే ఈ ఫిట్నెస్ తోటి ఈ బలంతో పరలోకం వెళ్ళిపోతామని పనికి మాలిన జ్ఞానం ప్రదర్శిస్తున్నారే. అవేమి నడవంటున్నాడు. ఏమంటాడు? దేవుని యొక్క రాజ్యము రక్త మాంసముల ద్వారా సంపాదించుకొనలేం. ఆత్మ సంబంధమైన ఆ యొక్క దేవుని యొక్క నివాస స్థలము ఆత్మ ద్వారానే, ఆత్మ యొక్క కార్యాల ద్వారానే సంపాదించుకోగలుగుతాం. కానీ శరీర సంబంధమైన విషయాల్లో మనం వెళ్ళినట్టయితే దాన్ని సంపాదించుకోలేము. అందుకని మనం ఏం చేస్తున్నామో మనం చూసినట్టయితే ఇలాంటి వారి గురించి సొలొమోను రాజు గారు ఒక మంచి కథ చెప్పాడు. విందామా? మొత్తం కథ చెప్పనులే, చిన్న 2 లైన్లైనా చెప్తాను. సామెతల గ్రంథం. ఆ పాపకు నవ్వుతుంది. ఏం పేరు రానిది అమ్మా? అమ్మో జాగ్రత్త ఉండాలమ్మో. అహరోన్ సిస్టర్ అసలు మరి అమ్మగారితో. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనం. వాళ్ళు ఏం చేశారో 2 మాటలలో చెప్పాడు సొలొమోను రాజు గారు. ఇశ్రాయేల్ ప్రజల గురించి ఆయన 2 మాటలు చెప్పాడు. ఏం చేస్తారంట వాడు? దేవుడు వివేకము జ్ఞానం ఇచ్చాడు. తన చేత సృష్టింపబడిన ప్రతి వానికి దేవుడు ఒక జ్ఞానాన్ని, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క పరిశుద్ధతని, వివేకము జ్ఞానం ఇచ్చాడు. వారు ఏం చేస్తున్నారట? దీనికి వివేక మార్గం అయిపోయింది, శక్తి అయిపోయింది. దీనికి వివేక మార్గము విడిచి తిరుగువాడు. ప్రేతలు అంటే ఎవరమ్మా? పీతలు కాదు. ప్రేతలు అంటే చనిపోయి ఇశ్రాయేలు ప్రజలని ఒక ఏజ్కేల్ గ్రంథం 37వ అధ్యాయంలో ఎండిపోయిన ఎముకల సమూహం, అది ప్రేతల గుంపు అంటే అది ఒక లోయలో పడేసబడ్డాయి. ఆ గుంపులో ఏం చేయరమ్మా? చూడు పిసికిలా చదువు.
వెళ్ళిపోయిందా పేపరు? చదవండి అమ్మా ఎవరన్నా. కాదు సామెతల గ్రంథము, అది ఏజ్కేల్ గ్రంథం పోయిన సంవత్సరం అయిపోయింది చెప్పి, ఇప్పుడు సామెతల గ్రంథంలో ఉన్నాం. ఎక్కడ ఉంటారంట? వాడు కాపురం ఉండమని దేవుడు రక్షణ విడుదల ఇచ్చి, ఎందుకు దేవుని ఇంట్లో ఉండు, దేవుని ప్రజల మధ్యలో ఉండు, పరిశుద్ధుల మధ్యలో ఉండు, పరిశుద్ధంగా జీవించు, పరిశుద్ధమైన దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమని చెప్తే వీళ్ళు ఏం చేశారు? విడిచేసి వెళ్ళిపోయినారు. ఎక్కడికి పోయినారు? ప్రేతలు అంటే మృతమైపోయిన వారు ఆత్మ చచ్చిపోయింది. లోకంలో ఉన్నవాడికి, లోక జ్ఞానము ఉన్నవాడికి వాడు బతికే ఉంటాడు, కానీ దేవుని జ్ఞానం లేదు, వాడి ఆత్మ చచ్చిపోయింది. ఆ గుంపులోకి చేరినారే. పరిశుద్ధమైన దేవుడిచ్చిన ఆత్మ గుంపులో మనల్ని ఉంచడానికి ఇష్టపడుతూ వచ్చినాడే. కారణం ఏం చేశారు? వాళ్ళు మరిచిపోయిన వారు, అవిధేయత వల్ల వాళ్ళు ఏం చేశారు? మరి సొలొమోన్ రాజు గారు అంటే మాటల దేవుని యొక్క వివేక మార్గము, దేవుని యొక్క మార్గమే వివేకం. నేనే మార్గము సత్యము జీవమైన దేవుని యొక్క మార్గము నీతి సత్యము అన్నిటితో కూడింది. ఆ వివేకమైన మార్గాన్ని విడిచిపెట్టిన వారంగా ఉన్నామా? మనం పరీక్షించుకుందాం. సంఘంలో ఉన్నవారిని గురించి అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్తున్నాడు. రాబో దినంలో కూడా ఇది ఎవరు చెప్పినా ఇదే వస్తుంది. మనం దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఆ యొక్క గుంపు నుంచి తిరస్కరించి దేవుణ్ణి ఎక్కడ చేరినాం? ప్రేతల గుంపులో ఉన్నామా? దేవుని యొక్క ఆత్మ సంబంధమైన గుంపులో ఉన్నామా? పరీక్షించుకోమంటున్నాం. మనం ఆ విధమైన రీతిలో పరీక్షించుకోవాలి. అలాంటి వారి గురించి కూడా ఇంకొక మాట చెప్పాడండి సొలొమోన్ రాజు. చాలా ఆయన దగ్గర ఉన్నాయి సామెతలు. 27వ అధ్యాయం చూడండి, సామెతల గ్రంథం. అలాంటి వారి గురించి ఏం మాట్లాడుతున్నాడు? 27వ అధ్యాయం 8వ వచనం. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచు పక్షితో సమానం. జాగ్రత్త, ఇది మాత్రం జాగ్రత్తగా వినండి. తన ఇల్లు విడిచి, ఆత్మ సంబంధమైన ఇల్లుని గురించి మాట్లాడటం. దేవుని యొక్క నివాస స్థలం, దేవుని యొక్క ఇల్లుని విడిచి తిరుగువాడు అంటే దేవుని ఇంటికి రాకుండా బయట తిరిగేవాడు గురించి, దేవుని యొక్క సహవాసాన్ని తిరస్కరించి తిరిగేవాడి గురించి. దేవుని యొక్క ఇల్లుని విడిచి తిరుగువాడు ఏమైపోయాడమ్మా? గూడు విడిచిన పక్షి. ఇక్కడ ఒక చెట్టు ఉండేది, ఈ చెట్టు మీద అన్నయ్య పంబర్పనస్ చెట్టు, పిట్టలు ఉండేవి, గూళ్ళు ఉండేవి. చెట్టు లేదు, గూడు విడిచి వెళ్ళిపోయినాయి. ఎక్కడ ఉన్నాయి ఎవరని చెప్పగలుగుతారా? ఇక్కడ దేవుడు మనకు ఈ యొక్క నర్సీపట్నంలో బేర్షెబా అనే మందిరం ఒక ఆత్మ సంబంధమైన గూడిని ఇచ్చినాడు. మనము ఈ విధంగా రిజెక్షన్ చేస్తూ జీవించిన వారమైతే దేవుని యొక్క ఇల్లైన గూడుని విడిచి తిరిగిన వారుగా ఉంటాడు. పక్షి గూడు విడిచి వెళ్ళిపోతే ఇంకొక మరి గూడు కట్టాలి కదా. అంటే మన యొక్క ఆత్మ దేవుని యొక్క సన్నిధిని విడిచి వెళ్ళిపోయినప్పుడు ఇంకొక గూడు కావాలంటే ఇంకో మందిరం అయితే కావాలి. ఆ గూడు సరైనది ఉంటుందో చెడిపోయిన గూళ్ళు ఉంటాయో ఎవడికి తెలుసు? ఏ పరిస్థితిలోనూ దేవుని యొక్క ఇంటిని మర్చేవాడు పరిస్థితి. ఇక్కడ మరొకసారి అది గుర్తుపెట్టుకొని ఇంటికి వెళ్ళి చదవండి, ధ్యానించండి. దయచేసి రాసుకోండి, అందరు అక్కడ రాసుకోండి, పక్కన స్థలం లేకపోతే బుక్లోనే రాసుకోండి. బైబిల్లో సామెతల గ్రంథం చూడండి, 21:16 రాసుకోండి. అదేవిధంగా 27:8 తన ఇల్లును విడిచి తిరుగువాడు. దేవుడు ఒక నివాస స్థలం, దేవుని యొక్క పరిశుద్ధమైన సంఘమును ఇచ్చాడే, దాన్ని విడిచి తిరిగేవాడు పరిస్థితి పక్షితోడు పోలుస్తున్నాడు. పక్షి ఎప్పుడైతే గూడు వదిలేసి వెళ్ళిపోయింది అనుకో, కొత్త గూడు గురించి ఒక ప్లేస్ని సెక్యూర్ చేసుకోవాలి, ఎతకాల. అక్కడ ఒక గూడు మళ్ళీ కట్టాలి. ఆ కట్టి అందులో పిల్లలు పెట్టి సంసారం చేసేవారికి అది ఉంటుందో పోద్దో. మన యొక్క జీవితం అంతే. దేవుడు మనకు ఒక నివాస స్థలం ఇచ్చాడే, దాన్ని విడవద్దని చెప్తున్నాడే. ఏ పరిస్థితి అయినా దేవుడిచ్చిన గూడు, నివాస స్థలంను, ఇల్లు, దేవుని యొక్క మందిరమైన ఇల్లుని విడిచి తిరిగే వారమైతే ఆ పక్షితో సమానం అంటాడు. ఆ విధమైన పరిస్థితులు మనం ఏం చెప్తున్నాను?
ఆ విధముగా తిరిగినట్లయితే, మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఏం చేయాలంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. ఆ విధంగా తిరిగేవారు ఏం చేయాలంట? అమ్మా, ఈ ప్రజలు కనులార చూసి, చెవులార విని, హృదయంతో గ్రహించి, మనసు తిప్పుకొని ఏమైపోయిందమ్మా? దేవుడిగా లాస్ట్గా, బాబు నేను నీకు ఆపరేషన్ చేయలేను రా బాబు, అమ్మ నీ హృదయానికి నా దగ్గర ఆపరేషన్ చేయడానికి ఏం లేదు, నా దగ్గర ఉన్న మందులన్నీ వాడాను, డాక్టర్లు అంటే వాక్యం చెప్పేటోళ్ళు అందరినీ వాడినాం, కత్తులు కటారులు ఇచ్చి వాక్యము పంపించాను, కానీ మీకు స్వస్థత దొరుకుతం లేదు. కాబట్టి ఏం చేయమంటున్నాడు? సామెతల గ్రంథం 28:13 చూసి ముగించేద్దాం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఏమని ఒప్పుకోవాలా? అయ్యా నిజమే, నీవు మాకు ఆజ్ఞలు పాటించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమనాలట? మా యొక్క జీవితాన్ని మీరు కాపాడావు, పగటిలో మేఘస్తంభం గాను రాత్రిలో అగ్నిస్తంభం గాను ఆ యొక్క 430 సంవత్సరాలు ఆ యొక్క దాసత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి పంపించావే. నిన్ను మరిచిన వారమైనప్పుడు తిరస్కరించిన వారమైతే మీరు కూడా మమ్మల్ని విడిచిపెట్టేవారుగా ఉన్నారు, విసర్జించేవారుగా ఉన్నాం. నీ యొక్క రాజ్యంలోనికి రాలేని స్థితిలో ఉన్నాను, నేను తప్పు చేశాను, అది నా అతిక్రమం, నన్ను క్షమించని దేవుని యొద్ద అడిగి వారిని తిరిగి దేవుని యొక్క సహవాసాన్ని సన్నిధిని పొందమంటున్నాడు. మనం కూడా ఏం చేయాలా? మనలో సంఘాన్ని గురించి చెప్పిన మాట, ఆ యొక్క సంఘములు ఏం లేదన్నాడు, నువ్వు మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేసినవా సరే, లేనట్టయితే ఆ యొక్క దీపస్తంభం మనం, దీపము నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపము, ఆ రెండింటిని ఏం చేస్తానన్నాడమ్మా? ఏమన్నాడు చూడండి, చూస్తే ముగిచ్చేస్తాను, లేకపోతే ముగియాను, అట్లాగే ఉంచుతాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం అమ్మా. ఆగమ్మ, కొద్దిగా ఆగు. ఏం చేసుకోమన్నాడు? చేసుకున్నామా? చేసుకుంటారా? యు ఆర్ నాట్ ఎట్ విల్లింగ్ టు రీకలెక్ట్ ఇట్. చేసుకోవడానికి ఇష్టపడుతున్నారా? ఇష్టపడటం లేదా? జ్ఞాపకము చేసుకొని మారు మనసు అంటే ఇప్పుడున్న కఠినమైన స్వభావాన్ని తీసివేసి తిరిగి దేవుని ప్రేమించేవారుగాను దేవుని చేత ప్రేమించబడేవారుగాను ఉన్నట్టయితే సరే, అంతేనా? లేకపోతే ఊరి. ఏంటి ఆ ఊరి? చదువు కిందకి. సరి లేని ఎలా అంటే ఊరి అని ఇక్కడ ఉన్నాడు, రావాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మన మధ్యనే ఉన్నాడు దేవుడు యొక్క సన్నిధి. జాగ్రత్త, మనం సరిదిద్దుకొని ఆ యొక్క బలలో పాల్పంపులు పొందితేనే మంచిది. లేనట్టయితే యోగ్యత లేని వారుగా దానిలో ప్రవేశించినట్టయితే పౌలు గారు 1 కొరింథీ 11వ అధ్యాయం 29 అధ్యాయంలో చెప్పాడు, అందుకే మీలో అనేకులు బలహీనులను రోగులను చాలామంది నిద్రించేవారుగా ఉన్నారు. మనం ఏ నిద్రావస్థలో ఉన్నామా, ఏ బలహీనతలో ఉన్నామా, ఇంకా మారు మనసు పొంది తిరిగి దేవుడు రమ్మని సరి చేసుకుంటే సరి అంటున్నాడా? దానికి సిద్ధపడి ఉన్నామా? లేదు అయ్యా నేను లేదు చెయ్యనంటావా? ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన యుద్ధకు వచ్చి ఆ దీపాన్ని, లోపల ఉన్న దీపాన్ని, ఈ బయట ఉన్న బాడీని ఏం చేస్తాడంటే దీపస్తంభాన్ని తీసి ఎక్కడ వేసేస్తాడు? నర్సీపట్నంలో పెద్ద చెరువు ఉందా, అందులో పడేస్తాడు. ఇక్కడ వాళ్ళకి, వేరే వాళ్ళకి ఎక్కడ పక్కన ఏది ఉందో సముద్రంలో పడేస్తాడు, విశాఖపట్నం బీచ్ దగ్గర ఉన్న వాళ్ళకి.
కాకినాడలో ఉన్నారు. అంటే నిత్యమైన నాశనమైన గుంటలో నరకపు గుంటలో పడేసేవాడుగా ఉన్నాడు. ఆయన చెప్పేవి పెద్ద గొప్ప ఖర్చు పెట్టి చలాలను కట్టి బ్యాంకు పోయి కొనుక్కొని రావాల్సినవి కాదు. మన హృదయాన్ని ఇచ్చిన దేవుడు దాన్ని మార్చుకోమంటున్నాడు. అది ఒకటే ఆయన కోరేది. సామెతల గ్రంథం 4:23 అనుకో, నీ హృదయమును జాగ్రత్తగా ఉంచు, నా కుమారుడా నీ హృదయమును జాగ్రత్తగా ఉంచుకోమంటాడు. ఎందుకంటే దానిలో నుంచి జీవజల దారాలు ప్రవహిస్తాయి. కాబట్టి ఎప్పుడు హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోమన్నాడు. దేవుని యొక్క జీవ జలం అంటే దేవుని యొక్క వాక్యము దానిలో ప్రవహిస్తుంది. దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. ఇదే హెచ్చరిక, ఇది కూడా హెచ్చరిక. దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు ఆ యొక్క వాక్యము యోహాను 7:38 కూడా అంటాడు, వాని కడుపులో నుంచి జీవజలము నదులు పారుతాయంట. నీళ్లు కాదు, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క సత్యాలు. ఆ విధమైన రీతిలో మనల్ని దేవుడు ఉండడానికి ఇష్టపడుతూ వచ్చినాడే. మనం అలా ఉండడానికి కష్టపడినట్టే దేవుని యొక్క సన్నిధిలో మనము క్షమాపణ అడుగుదాం. ఏ విషయాల్లో మనం తప్పిపోయినామో, ఏ పరిస్థితులు, ఎన్నో విషయాలు చూస్తున్నాం. ఇంకా చెప్పినా ఇంకో గంట చెప్పొచ్చు, కానీ ఇప్పటికే అలసిపోయారు అందరూ. వినడానికి చెప్పేటోడు ఎంత అలసిపోవాలమ్మా? అవునా? అలవకూడదా? వాక్యము చెప్పినప్పుడు వినాలి, గద్దించాలి. అందుకనే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం ఏం చేసాము? 4వ వచనం అనుకుంటా, 3వ వచనం, సమయము సమీపించినది కనుక. ఇప్పుడు దాని యొక్క సమయం ఏంటంటే, ఈ సంఘము మనము పరీక్షించుకునే సమయము సమీపించింది, అయిపోయింది. దాని యొక్క విషయాలన్నీ తెలియపరచబడ్డాయి. కాబట్టి ఇప్పుడు ఆ ప్రవచన వాక్యం చదువువాడును వాటిని విని, మొదటిగా మరి వాక్యాన్ని చదివేవారుగా ఉన్నామా? ప్రవచన వాక్యము లేదా? ఉన్నామా లేదా? చదివారా ప్రకటన గ్రంథం? చదివినా? చదవండి. ప్రవచనములు దేవుడు ఉట్టిగా ఏం పనికి ఆయనకేమో టైం లేక టైం పాస్కి పెట్టలే. ఆ ప్రవచన వాక్యం చదివినవాడును దాన్ని చదివిన తర్వాత గాయకున్నవాడు ధన్యతనిచ్చాడు. ఆ 3 అక్కడ ధన్యతలు మనం కోల్పోతున్న కారణం ఏంటంటే, చదవటం లేదు, ధ్యానించటం లేదు, ఆచరించటం లేదు. సరిదిద్దుకోమన్న పరిస్థితిని సరిదిద్దుకోలేని పరిస్థితులు ఉన్నాం. కాబట్టి ఆయన చేత తృణీకరింపబడిన వారంగా కాకుండా తిరిగి మారు మనసు పొంది ఆయన యొద్దకు వెళ్ళి పశ్చాత్తాపంతో ఆయన యొద్ద క్షమాపణ పొంది యోగ్యం కలిగి ఆ బాల పంపులు పొందాం. దేవుడిచ్చిన వాక్యం దీవించిన కాగా ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తాను. జాన్ బ్రదరు ఐజీ బలపరుస్తారు.